విజయఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవను అందిస్తూ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మక్తల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి మక్తల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ లీడర్ వరకటం జగన్నాథ్ రెడ్డి గారు. వర్గంలో స్థానిక ఎమ్మెల్యే చిట్టెమ్మ రామ్మోహన్ రెడ్డి గారికి నిద్ర పట్టనివ్వకుండా ఉన్నటువంటి పేరు వరకటం జగన్నాథ్ రెడ్డి. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా నాకు టికెట్ వస్తుందని చెప్పి ఆయనకు టికెట్ రాదు, క్యాన్సిల్ చేస్తారని కూడా ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది, బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఏంటి మీ ధీమా? రాక్షస రాజ్యం కావాలంటే అక్కడ ఓటేసుకొని మీరు మళ్ళీ ఒక 5 సంవత్సరాలు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారిని రామన్నగా పిలుచుకుంటారు. మీరేమో ఆయన రామన్న కాదు, రామరాజ్యం తెస్తానని మీరు అంటున్నారు. సో అంటే నిజంగా అంత రౌడీ రాజ్యం ప్రజెంట్గా నడుస్తుందా? లంజ కొడుకుల్లారా అంటారు. అసలు భాష ఎందుకంటే సో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కనుక బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులు ఉన్నటువంటి వారందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని బుజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో మిమ్మల్ని కనుక పార్టీ కూర్చోబెట్టి మాట్లాడించి పోటీ చేయొద్దని చెప్పి విరమించుకోమని చెప్తే కనుక, యాక్చువల్లీ నేను ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న కొన్ని రోజుల తర్వాత నేను ఒకవేళ ఆయనకు చేసిన అనుకో ప్రజలు నన్ను రేపటి రోజు చెప్పు తీసుకొని కొడతారు నన్ను. బట్ ఇప్పటికీ డెవలప్మెంట్ విషయంలో చూస్తే కనుక 3 మున్సిపాలిటీలు తీసుకొచ్చామని చెప్పి ఎమ్మెల్యే గారు చాలా సందర్భాలు చెప్తున్నారు. ఇదే కాకుండా అనేక డెవలప్మెంట్ చేశాము, మరి కనిపించట్లేదు ఎట్లా వాళ్ళకి అని చెప్పి నేను యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నాను. పేరుకే మున్సిపాలిటీలు అవి, కానీ డెవలప్మెంట్ లేకుండా ఎందుకు ఆ మున్సిపాలిటీలు? ఎమ్మెల్యే గారి మీద ఆరోపణ అంటే పక్కనే కృష్ణానది ఉన్నప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో తాగడానికి నీళ్లు లేవు. సో ఆ నేపథ్యంలోనే ఆ గ్రామానికి పిల్లనివ్వాలంటూ కూడా చాలా మంది భయపడుతున్నారని చెప్పి మీరు ఆరోపణ చేశారు. విజయ ఫౌండేషన్ 10 lakhs స్పెండ్ చేసి పైప్ లైన్ వేయించినాను, అక్కడి నుంచి వాటర్ తెప్పించినాను. అక్కడ బాగులా ఒక బోర్డు చూపించి వాటర్ ఇచ్చి ఇప్పుడు మన ఇంటింటికి వాటర్ వస్తుంది. నియోజకవర్గానికి సంబంధించి అనేక సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించేటప్పుడు జింకలకు సంబంధించి కూడా ఆయన మాట్లాడారని చెప్పి దాన్ని ఒక కామెడీ షో చేశారు ఎమ్మెల్యే గారు అని చెప్పి మీరు చాలా సందర్భాలు చెప్తారు. నిజంగా ప్రస్తావించే అవకాశం ఉండకూడదు అంటారా అసెంబ్లీలో? కాలేజెస్ లేవు, హాస్పిటల్స్ లేవు, రోడ్స్ లేవు మా దగ్గర. దీని గురించి మాట్లాడాలి. విజయఆర్ ఫౌండేషన్ ద్వారా ఆయన చేస్తున్నటువంటి సేవ ఏదైతే ఉందో అదంతా కూడా బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకోవడానికి మాత్రమే సేవ చేస్తున్నారని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి. బ్లాక్ మనీ ఉండొచ్చు, అట్లా నాకన్నా ఎక్కువ బ్లాక్ మనీ చాలా మంది దగ్గర ఉంది. చాలా ఇంకా కోటీశ్వర్లు ఉంటారు నాకన్నా ఎక్కువ, వాళ్ళు కూడా తీసుకొచ్చి మొత్తం చూస్తే స్కూల్స్ ఇవన్నీ చూస్తే అది ఓటు బ్యాంక్ ఏం రాదు, నాకు ఓట్ బ్యాంక్ ఏం రాదు. సో ఇంత సమాజ సేవ చేస్తున్నారు, ఇంత చేస్తున్నారు. సో కొంతమంది ఇప్పుడు మీ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే గారు చాలా సందర్భాల్లో బౌన్సర్లను తీసుకొని వచ్చి ఆయన ఏదో కొత్త బిచ్చగాళ్ళు వచ్చారని కామెంట్లు చేస్తూ ఉంటారు. సో ఇలాంటి టైంలో మీకు అనిపించలేదు సార్ ఎందుకు ఇవన్నీ నాకు అని చెప్పి? మీకు వీఆర్ అంటే ఒక పొలిటికల్ సిస్టమ్కి వచ్చినప్పుడు వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ద నెగిటివ్ థింగ్స్ అండ్ ద పాజిటివ్ థింగ్స్. ఇప్పటికైతే మీరు ప్రజలు తిరుగుతున్నారు, పల్లె బాట అనుకోండి, ఇవన్నీ కార్యక్రమాలు ఎట్లా ఉంది సార్? ప్రజాస్పందన ఎట్లా ఉంది మీకు? ప్రజాస్పందన నాకైతే సో అధికార పార్టీ మీద వ్యతిరేకత ఉంది, అటు పక్క చూస్తే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు కూడా ఉన్నాయి. సో ఆ 3 పార్టీలు అనుకుందాం, వారి వైపు చూడకుండా వరకటం జగన్నాథ్ రెడ్డి గారి వైపు ప్రజలు ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు? వాళ్ళు ఏమనుకుంటారు, ఇన్ని పనులు ఇప్పుడే చేసి చూపించినాడు, రేపటి రోజు ఈయన అధికారం కట్టపెట్టితే. సో మీరు ప్రజలు ఆశీర్వదించి మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే కనుక మక్తల్ నియోజకవర్గానికి మీరు చేయబోయే మొట్టమొదటి పని అంటే ఏం చెప్తారు? రైల్వే లైన్స్ ఉన్నాయి, 2 రైల్వే లైన్స్ ఉన్నాయి మా దగ్గర. ఒకటేమో వనపర్తి సైడ్ ఒకటి ఉంది, ఒకటేమో ఇప్పుడు. సో గెలవడానికి కష్టం అంటారు మీ సర్వే ప్రకారం? గెలవడానికి అయితే చాలా కష్టం. ఓకే. సో ఇప్పుడు ఫ్యామిలీ నుంచి ఎట్లాంటి సపోర్ట్ ఉంది సార్ మీకు? కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మిమ్మల్ని పిలవడం జరిగిందా? మీరు ఎప్పుడైనా మాట్లాడడం జరిగింది? నన్ను కాంగ్రెస్ వాళ్ళు కూడా పిలవడం జరిగింది. అతను